దుఃఖపడేది బాధితులు మాత్రమే. పరిష్కారం కోరేది క్షత్రియులు మాత్రమే. బాధితులు దుఃఖపడుతున్నారంటే వాళ్ళు బానిసలు అని అర్థం. క్షత్రియుడు యుద్ధం చేస్తాడు. బానిస ఏడుస్తూ ఉంటాడు. మరి ఈ సమావేశంలో క్షత్రియులు ఉన్నారా? దుఃఖపడే బానిసలు ఉన్నారా? దుఃఖపడే బానిసను చూసి మనం చాలా మంచివాడు అంటాం ఆయన. క్షత్రియుడు బానిసలాగా ఏడవడు, యుద్ధం చేస్తాడు. ఎందుకు ఈ రెండు మాటల చుట్టూ తిప్పుతున్నా అంటే, ఖమ్మం జిల్లాలో జరుగుతున్న భూగోళం మీద, మొత్తం భూగోళ చరిత్రలో ఖమ్మం జిల్లాలో జరుగుతున్న అతి భయంకరమైన దోపిడీ ఇంతవరకు భూగోళ చరిత్రలో జరగలేదు. ఇది లక్ష హత్యలు చేసినోడికైనా ఒక ఆత్మ ఉంటుంది లోపల. నేనేమైనా తప్పు చేస్తున్నానా అని. ఇది ప్రపంచ మానవాళి మొత్తానికి వర్తిస్తుంది. కానీ ఖమ్మంలో జరుగుతున్న ఈ భయంకరమైనటువంటి దోపిడీ చేసే ఈ సామాజిక వర్గానికి ఆత్మ కూడా లేదు. అసలు వీళ్ళకి తాము చేస్తున్న దాని పట్ల ఎక్కడా కూడా అంతరాత్మలో ఒక్కసారి కూడా మేము చేస్తున్నది ఏమిటి అనే ఒక్కసారి చెక్ చేసుకున్న సంఘటన కూడా లేదు. నేను మాట్లాడుతున్న భూమి ఏమిటి అంటే, ఇది ప్రపంచ కమ్మకుల రాజధాని భూమి మీద మాట్లాడుతున్నాను నేను ఈరోజు.